నువ్వు ఇప్పుడేమంటున్నావు? అసలేంటి నీ సమస్య? లెట్స్ బ్రేకప్. బ్రేకప్పా? జెన్నీ, అసలు నీకేమైంది? అందరికీ తన లైఫ్ పార్ట్నర్ ఇలానే ఉండాలి, వాళ్ళతో ఇలా ఉండాలి, అలా ఉండాలని కోరుకుంటారు కదా. అలాగే కదా నేను కూడా కోరుకున్నాను. నా లవర్ నాకు నచ్చినట్టుగా ఉండాలని నేను కోరుకోకూడదా ఏంటి? కోరుకోవచ్చు, కానీ ఇలాగే ఉండాలని ఆర్డర్ వేయకూడదు. నిన్ను ఆర్డర్ వేయలేదు జెనీ, నచ్చలేదని చెప్పాను. నాకేది నచ్చుతుందనేది నేనే డిసైడ్ చేయాలి, నువ్వు కాదు. నేను ఒక విషయం అడుగుతాను, నాకు నచ్చినట్టుగా నిన్ను మార్చుకోమని నేను ఎప్పుడన్నా అడిగానా? లేదు కదా. నువ్వెందుకు అడుగుతున్నావు? నీకొక విషయం తెలుసా? నా పేరెంట్స్ కూడా నన్ను ఇంతవరకు కంట్రోల్ చేయలేదు, కానీ నువ్వు. జెన్నీ, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? లవ్ అంటే ఒక అండర్స్టాండింగే కదా. నా గురించి నువ్వు, నీ గురించి నేను బాగా అర్థం చేసుకుని ఆఫ్టర్ మ్యారేజ్ మనం జీవించబోయే జీవితానికి ఇప్పుడు మనం ప్రేమించుకుంటున్న ఈ టైమే కదా మెమరీగా ఉంటుంది. నిజమే, కానీ నా ఫ్రీడమ్ ని త్యాగం చేస్తేనే ఇవి నాకు దొరుకుతాయంటే ఆ మెమరీసే నాకొద్దు. ఇప్పుడు నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు నాకు ఎప్పటికీ సెట్ అవ్వదు, సో లెట్స్ బ్రేకప్. నువ్వేంటే చెప్పేది? నేను చెప్తున్నాను, నాకు నువ్వు వద్దు. అదే కదా, నువ్వు నన్ను ఎక్కడ కాంప్రమైజ్ చేస్తావో అనుకున్నాను. పోరా ఎదవా, నువ్వు ఎప్పటికీ నాకు సెట్ అవ్వవు. నిన్ను నమ్మి నేను ప్రేమించాను. ఇవే ఇక ఆపు. ఏంటి చూస్తుంటే చాలా ఓవర్గా మాట్లాడుతూనే ఉన్నావు? నువ్వు లేకపోతే నాకు వేరే అమ్మాయిలు దొరకరా? ఇలా చూడు, నీకంటే సూపర్ ఫిగర్ ని 2 నెలల్లో ప్రేమించి చూపిస్తాను. నీకు షాల్ వేసుకోకపోతే నచ్చదు కదా. ఎక్స్క్యూజ్ మీ. ఎవర్రా ఈ అమ్మాయి ఇంత సూపర్ గా ఉంది? నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? అబ్బా, భలే ఫిట్ గా ఉంది. మీకేంటండి, ఉండాల్సినన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, సూపర్ గా ఉన్నారు. మీరు కమిటెడా? లేదండి. నువ్వు ఫ్రీనా? నన్ను మా ఇంట్లో డ్రాప్ చేస్తావా? ఒకవేళ వాడు జెన్నీని కరెక్ట్ చేసి ఉంటాడా? హే, జాగ్రత్తగా వే. ఎందుకింత ర్యాష్ గా బండి నడుపుతున్నావు? నేనెక్కడ నడిపాను? యాక్సిలేటర్ నీ దగ్గరే కదా ఉంది. ఛీ, నాటీ బాయ్. ఓకే బాయ్. ఏంటి బాయా? ఇంటి వరకు వచ్చి డ్రాప్ చేశాను. వచ్చిన వాడిని ఇంటి లోపలికి పిలిచి టీ, కాఫీ, అదే పాలు ఇలాంటివన్నీ ఏం లేవా? మీ ఇంట్లో మీ అమ్మ నాన్న లేరా? ఊరికి వెళ్ళారు. ఓ సరే ఉండి వస్తాను. వద్దు వద్దని చెప్తున్నాను కదా. ఇక్కడ వద్దని చెప్పాను.
అలా ఏం జరగదు. నా చెన్ని అలాంటి అమ్మాయి కాదు. నా చెన్ని అలా చేసి ఉండదు. నీకు నాకు ఎప్పటికీ సెట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్. ఏరా తాగుబోతు ఎదవా, నా బండిని ఎందుకురా గుద్దావు? ఏంటి బాస్ తిడుతున్నారు? నేను మీలా సంతోషంగా తాగుతున్నానా ఏంటి? నాకు ఎంత పెద్ద సమస్య ఉందో మీకు తెలుసా? ఉండరా వస్తాను. రారా. నేను అక్కడికి వస్తే మీరు కొడతారు. కొట్టాను రారా. ఏరా ఏమన్నావు? ఈ ప్రపంచంలో నాకు మాత్రమే ఇంత పెద్ద సమస్య. కాదు కాదు, ఈ ప్రపంచంలో ఎవరికి లేని సమస్య నా ఫ్రెండ్కు మాత్రమే ఉంది. బాస్ ఏంటి అంత పెద్ద సమస్య? అది నేను చెప్తే బాగుండదు, నా ఫ్రెండే చెప్తాడు. చెప్పరా. ఇప్పుడు చూడు. మామా డాక్టర్ అది ఏం వద్దురా, వెళ్ళిపోదాం రా. ఏం మాట్లాడుతున్నావురా? పేరు చూసావా? సత్యారా. పేరులోనే ఒక నిజాయితీ ఉంది. ధైర్యంగా ఉండు, కనిపెట్టేస్తారా. ఏంట్రా నువ్వు? రే చెప్పండి, ఏంటి సమస్య? అది మీతో ఎలా చెప్పాలి మేడం? డాక్టర్ దగ్గర ఎప్పుడు ఓపెన్ గానే మాట్లాడాలి. అప్పుడే ఆ ఫీల్ వస్తుంది. ఫీల్ ఉంటుందా మేడం? ఓకే మేడం, సూపర్ మేడం. అయితే చెప్పిస్తాను మేడం. ఆ ఉండేది మేడం, ఆ ఇప్పుడు లేదు మేడం. లేదా? కాదు మేడం, ఉండేది మేడం, ఆ తర్వాత కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోయిందా? అవును మేడం, కనిపించకుండా పోయింది మేడం. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. రేయ్, చాలా ఓపెన్ గా ఎదురు చూస్తున్నట్టున్నారు. రే మీకు అర్థం అయ్యేటట్టు నేను ఒక కథ చెప్పనా? అప్పుడే ఆ ఫీల్ వస్తుంది. చెప్పండి మేడం. ఒక వేటగాడు చిలకని కాల్చడానికి వెళ్తాడు. వాడు చిన్న తుపాకీతో కాలుస్తాడా లేదా పెద్ద తుపాకీతో కాలుస్తాడా అన్నది ముఖ్యం కాదు. వాడు ఆ చిలకని కాల్చాడా అన్నదే ముఖ్యం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. మీ స్టైల్ నాకు అర్థమైంది మేడం. మీ స్టైల్లోనే వస్తాను. మీ కథలో ఉన్నట్టే నా కథలోను ఒక వేటగాడు, వాడికి ఒక కొడుకున్నాడు. వాడికి తుపాకీనిచ్చి దీన్ని జాగ్రత్తగా చూసుకో, కాల్చడానికి ఒక రోజు వస్తుంది, అప్పుడు కాల్చు అని చెప్పాడు. ఆ అబ్బాయి కూడా ఆ తుపాకీని తుడిచి తుడిచి బ్యాగ్ లో పెట్టుకున్నాడు మేడం. ఆ తర్వాత ఒక రోజు ఆలోచించాడు మేడం, తుపాకీ మన దగ్గరే కదా ఉంది, మనమే ఒకసారి కాల్చి చూద్దామని ఒక చిలుకని కాల్చి చూశాడు మేడం. అది వాడికి నచ్చింది. ఆ తర్వాత వాడికి నచ్చిన చిలుకల్ని కాల్చడం మొదలు పెట్టాడు మేడం. ఆ తర్వాత వాళ్ళ నాన్న చెప్పిన రోజు కూడా వచ్చింది. సరే ఇప్పుడు చిలుకని కాల్చుదామని బ్యాగ్ లో చేయి పెట్టాడు మేడం. చేయి పెట్టాడు మేడం. చేయి పెట్టి వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు. తుపాకీ కనిపించట్లేదు మేడం. ఓ, తుపాకీ కనిపించట్లేదా? 2 బుల్లెట్లు కనిపించట్లేదు మేడం. ఇలాంటి విషయాల్ని వినటం కంటే చూస్తేనే క్లియర్ గా అర్థమైపోతుంది. రే నువ్వు చెప్పావని నువ్వు పిలిచిన చోటుకల్లా వస్తున్నాను. ఇప్పుడు ఆ డాక్టరు నన్ను చూడగానే స్పృహ తప్పి పడిపోయింది. ఇక నా కథ అంతే మామ. ఏం మాట్లాడుతున్నావురా? రే, మన స్టేట్ లో మినిమం 5,000 హాస్పిటల్స్ ఉంటాయిరా. ఒక హాస్పిటల్ కి 10 డాక్టర్స్ అంటే 50,000 డాక్టర్స్ రా. మనం ఇప్పుడు ఒక్క డాక్టర్ నే చూసాం. అలాంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారా. అందరి దగ్గరికి వెళ్దాం, నీ తమ్ముడి సంగతి ఏంటో చూద్దాం. ఎంఆర్ఐ స్కాన్ ఇవ్వండి. మామ ఇలా చూడరా, మన టీం తలకాలానే ఉంది. డాక్టర్స్, మన మెడికల్ హిస్టరీలోనే ఇంతవరకు చూడని ఒక డిఫరెంట్ అయిన కేసుని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ కేసు చాలా రేర్ అనే మనం చెప్పాలి. రేర్ అనడం కంటే ఇదే ఫస్ట్ అని చెప్పాలి. ఈ కేసులో రీప్రొడక్టివ్ సిస్టమ్ లేనందువల్ల స్పర్మ్ ప్రొడక్షన్ కి అవకాశమే లేదు. బట్ యూరిన్ ట్యూబ్ బ్యాక్ సైడ్ లో డైరెక్ట్ గా బైపాస్ లో జాయిన్ అయ్యింది. సో అతనికి లైఫ్ లో యూరిన్ వేనే లేదు, ఇప్పుడు మోషన్ వేలోనే వెళ్ళాలి. డాక్టర్, ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉందా? డాక్టర్ కుమారి, ఐ డోంట్ నో. ఇఫ్ మే ఇట్ ఈస్ పాసిబుల్, హూ ఇస్ ద డోనర్? డాక్టర్, ఈ కేసులో అది ఉన్న ఒక గుర్తింపు కానీ లేక మిస్సింగ్ మార్క్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నా తలకాయలాగా బాల్డ్గా ఉంది. ఈ కేసు గురించి లండన్లో ఉన్న సెక్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ జాన్ ఎస్ఎస్ దగ్గర డిస్కస్ చేశాను. ఆయన కూడా మెడికలీ నాట్ పాసిబుల్ అని, ఏం చేయలేవని చెప్పేశారు. సో ఈ కేసు చాప్టర్ క్లోజ్.
ఇలా చూడు, నీకంటే సూపర్ ఫిగర్ని 2 నెలల్లో నా వెనకాల తిరిగేలా చేస్తాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.